చెప్దామని ఆలోచిస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు ఒక మంచి వర్తమానం చెప్పాలని మేము ఆశపడుతున్నాము. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడు, లాజరు ఉన్నారు. ఈ లోకంలో ధనవంతుడైన వ్యక్తి తనకు ఇష్టానుసారంగా సుఖంగా అనుభవించాడు. లాజరు అనేటువంటి వ్యక్తి దరిద్రుడు. అతడు ఏమీ లేనటువంటి స్థితిలో పేదరికంగా జీవించాడు. ఒక దినము వారు చనిపోయారు. ధనవంతుడేమో పాతాళానికి కొనుపబడ్డాడు. లాజర్ ఏమో దేవతల చేత స్వర్గానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆ ధనవంతుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను ఈ యొక్క అగ్నిగుండంలో నేను యాతన పడుచున్నాను, కాబట్టి నాకు నా నాలుక చల్లరపులకు ఆ లాజర్ని పంపమని చెప్పంటే, మరి ఇక్కడికి ఎవరు రారు, మీకు మాకు మధ్యలో ఒక గొప్ప అగాధం ఉందని చెప్తాడు. కాబట్టి తెలిసి మరి మేము చెప్పే అర్థం ఏంటంటే, ఈ ఇద్దరిలో తనకి ఇష్టానుసారంగా జీవించాడు, నరకానికి శాశ్వతంగా అయిపోయాడు. తాను ఈ లోకంలో పేదరికంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు. అతడు సుఖంగా నెమ్మది పొందుతున్నాడు. ఆ నెమ్మది అనగా ఆ స్వర్గము, ఆ మోక్షము మనం పొందాలంటే, మనకు రక్షణ కావాలంటే, మన తప్పులు మనం క్షమించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చనిపోయి సమాజపడి 3వ దినం తిరిగి లేచాడు. అది ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ, ఎవరు నమ్ముతూ వారికి రక్షణ, నమ్మిన వారందరికీ రక్షణ. కాబట్టి దయచేసి ఈ మాటలు మీ వెనుకలో పరిశుద్ధాత్మ నూనెతలు ఫలింపచేయను గాక. ఆమేన్.